బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ నెల 11, 12 తేదీల్లోనూ హెవీ రైన్స్ కురవచ్చు. ఇక ఈ ఏడాది ఆశాజనకంగా వర్షపాతం నమోదవుతుంది అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా ముందస్తుగానే వర్షాలు పడినప్పటికీ కొంత గ్యాప్ తోటి తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులందరూ కూడా. అయితే ఈ రోజు మొత్తంగా ఈ రోజు నుంచి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వాతావరణ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేము చెప్పండి, అనుకున్న దానికన్నా ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కానీ గ్యాప్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా అంటే ఒక స్పెల్ వచ్చింది, దాదాపు 15 రోజుల నుంచి కూడా చిన్న వర్షం కూడా లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు రేపు భారీ వర్షాలు అని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, ఎంత నమోదైంది? అనుకున్న విధంగానే జూలై నుంచి కొద్దిగా వర్షపాతం పడుతూ వస్తూ ఉంది. కాకపోతే అనుకున్న స్థాయిలో అయితే మనకి ప్రస్తుతానికి అయితే పూర్తిగా నమోదు కాలేదు. అంటే మొత్తం స్ప్రెడ్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంది. మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే కానీ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో అయితే కానీ గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 3 నుంచి 4 ప్రదేశాల్లో భారీ వర్షపాతం, అలాగే మనకి పినపాక, భద్రాద్రి కొత్తగూడెంలోని అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఈ ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం అనేది బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర కోస్తాంధ్రానికి ఆనుకొని ఉంది. ఇది దాదాపుగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది అనమాట. దీని ప్రభావం వల్ల మనకి వచ్చే 2 రోజులు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ మోస్తరు వర్షపాతం చాలా చోట్ల నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు అంటే 8, 9 తేదీల్లోని ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తర్వాత మళ్ళీ మనకు 11, 12లో కూడా ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం ఐఎండీ ఎక్స్పర్ట్ చెప్పడం కావచ్చు, మనం చెప్పడం కావచ్చు, గతంలో కూడా గత సంవత్సరం నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టులో చూసుకున్నట్లయితే వర్షపాతం తక్కువగా నమోదైంది. ఒక్కసారి ఉండపోతగా చాలా తక్కువ టైంలో కూర్చేసి తర్వాత అంతా కూడా డ్రై వాతావరణం. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో కంటిన్యూటీగా గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది జూలైలోని మనకి జూలై 15వ తేదీ నుంచి వర్షపాతం నమోదయ్యి దాదాపుగా జూలై 30 వరకు వచ్చి చూసుకునేసరికి అధికంగా వర్షపాతం ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నుంచి మనకి ఆగస్టు మొత్తం డెఫిషియెంట్గా ఉంది. మళ్ళీ సెప్టెంబర్లో కొద్దిగా పడాల్సిన దానికంటే అధికంగా వర్షపాతం పడడం వల్ల మనకి మొత్తం ఓవరాల్గా సాధారణంగా ఉంది. కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం స్ప్రెడ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒకేసారి కాకుండా మనకి కంటిన్యూస్గా రెయిన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈసారి తెలంగాణ అంటే ఈ 2-3 రోజుల్లో ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది? అలాగే జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అలాగే నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో అక్కడక్కడ మనకి భారీ వర్షపాత సూచనలు ఉన్నాయి. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల నుంచి మహబూబ్ నగర్, నారాయణపేటలో ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఉదయం అంతా కొంచెం మేఘావృతమైన వాతావరణం ఉంటేనే సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి జల్లులు మోడరేట్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలుల ప్రభావం 5 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు అన్ని చోట్ల కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ప్రవీణ్.